వీడియో వచ్చేసి మన బండి కవర్ గురించి మాట్లాడదాం. మొన్న బుక్ చేసిన కదా, వచ్చేసింది మన బండి కవర్. తీసిద్దాం, ఏముంటుందో చూద్దాం. కవర్ ఇచ్చిందో ఏదైనా పులిహోర కలిపిండో మళ్ళా. బండి కవర్ దీంట్లో ఏదో బెల్ట్ ఉంటుందని చెప్పిండు. ఏదో దాకుంది, ఏడుంది సంథింగ్. కవర్ తీసుకొస్తాం బండిది. బటన్ అయితే ఇచ్చిర్రు ఇట్లా పెట్టుకోనికి. కింద ఉంది ఈ బటన్ అయితే ఇచ్చిర్రు గాలికి ఎగరకుండా. బటన్ పెట్టేస్తే సెట్. చలో వీడియో గిట్టిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అది వచ్చింది కానీ ఇక నాకు అది పెద్దగా నచ్చలే. నేనైతే దాన్ని రిఫండ్ చేసేసిన. ఎట్లా ఎందుకు రిఫండ్ చేసిన అని కారణం కూడా చెప్తా. నేను దాన్ని బుక్ చేసిన, ఇక 2 రోజులు బాగానే వాడినా మంచిగానే. ఒక రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసరికి అదేమో మొత్తం వాటర్తో తడిచింది. ఇదేందబ్బా ఇట్లా తడిచింది అని చూస్తే అది తడవకనే ఇక బండి కూడా తడిచింది ఆ కవర్ వల్ల అని. ఇక ఇట్లా జస్ట్ ఇట్లా అవుతుందేమో అని ఒక రోజు అయితే అయిపోయింది. నెక్స్ట్ డే కూడా అట్లనే లేచేసరికి నెక్స్ట్ డే కూడా అట్లా మంచుతో అట్లనే ఉంది. అది మార్నింగ్ టైంలో మంచు పడుతుండే, మంచుతోటి అట్లనే బండి మొత్తం వాటర్ అవుతుండే. ఇట్లాంటిది ఎందుకు అనేసి మనం రిఫండ్ కొట్టాల్సి వచ్చింది. ఇదంతా బాగాలేదు. అయినా ఈ కలర్లో కూడా సెట్ అవుతుంది. బ్లాక్ కలర్ అయినా ఉందామని దీన్ని రిఫండ్ చేసేసిన. ఫోన్ చేసిండు వల్ల వస్తుండు ఆల్రెడీ. దీన్ని దీంట్లో వచ్చింది. ఇది వాడికి రా పట్టుకోండి. వరకు ఇదే ఉండని అలా ఇట్లా అని అంత మంచి లేదు. నేను రిఫండ్ వచ్చేసి అయిపోతుంది. అంత చిన్న కవర్లో సరిపోయింది, సరిపెట్టుకున్నా. ఏదో దీంతో వచ్చింది, ఈ పేపర్ వచ్చింది. మన బండి కవర్ డీటెయిల్స్ దీనిపైన ఉన్నాయి. రిఫండ్ చేద్దాం. చలో అందుకే రిటర్న్ చేసేసిన. మెరుస్తున్నాయి అది జాకెట్ పంపినాడు. అమౌంటే బ్యాంక్ యాడ్ చేయమన్నది, బ్యాంక్ యాడ్ చేసిన. వస్తుందా? ఓకే. దాన్ని కొట్టేస్తే వాళ్ళకు 2 చెప్పలు ఫైల్ వస్తాయి. లేకపోతే సాయంత్రం కొడితే రేపు వస్తాయి. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి లేట్ అవుతుంది అమౌంట్. డైరెక్ట్ కంపెనీకి పోతుందా? ఇక అంతే సీల్ అయిపోయింది కదా ప్యాక్. డైరెక్ట్ వెళ్ళిపోయేది. ఇదే స్టిక్కర్ ఉంటుంది ఒకటి, దాని స్టిక్కర్ వేసి అయిపోయి. ఇప్పుడు నీకు ఇది దాని స్టిక్కర్తో సమానం లేదు. గంట సేపు లోపే పడుతుంది. గంట సేపు పడుతుంది. మస్తు మంది వస్తారు కదా డెలివరీ. అది డెలివరీ రాసింది. ఓకేనా? పోయింది.
రిఫండ్ చేసేసినాం. వచ్చిండు. ఇక నా రిఫండ్ అమౌంట్ కూడా 1 అవర్లో వచ్చేసింది. 1 అవర్ లోపలనే నీకు అమౌంట్ వచ్చేస్తుంది, నీ ఫోన్పే గూగుల్ పే ద్వారా నీకు వచ్చేస్తుంది అని చెప్పేసరికి ఇక నేను కూడా నా అకౌంట్ యాడ్ చేసి రిఫండ్ కొట్టేసిన. 1 అవర్ తర్వాత నాకు అమౌంట్ అయితే నాకు వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఒకటి వాడుతున్నా, అది ఇంట్లోదే, అది ఏదో జస్ట్ లైట్ వెయిట్గా ఉంది. ఆర్డర్ చేసిన కవర్ కంటే ఇప్పుడు నేను వాడుతున్న కవర్ కొద్దిగా బెటర్గా ఉంది, గట్టిగా ఉంది. ఇక వాటర్ పడితే చెప్పలేం. ఇక అట్లా అనేసరికి ఇక నెక్స్ట్ ఎట్లా అంటే నెక్స్ట్ ఏం కవర్ కొనాలంటే ఇక సిటీకి పోతా. ఈ మంత్లోనే సిటీకి పోతున్నా. హైదరాబాద్ పోతుంటే ఇక ఏడైనా దొరికితే తీసుకొస్తా, దొరకకపోయినా ఇక మొత్తం సెర్చ్ చేస్తా, చుట్టుపక్కల నేను పోయే ఏరియాలో మొత్తం సెర్చ్ చేస్తా. ఇక ఆడ దొరకకపోతే ఇంకేం చేస్తాం చెప్పు, ఇంకేం చేయనీకి రాదు. అందుకనేసి మనం ఆన్లైన్లో అయినా వేరేది ఆర్డర్ పెట్టుకుందాం. ఎట్లా అంటే ఇదంటే మంచి క్వాలిటీతో కావాలి. ఆర్డర్ పెట్టింది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. మంచి క్వాలిటీది కావాలి, ప్లస్ వాటర్ లోపల పోకూడదు. వాటర్ ఉన్న బయటనే మనం ఇప్పుడు టాప్లో పెడతాంగా, ఆ టాప్ మీదనే ఉండాలి. లోపల పోకుండా ఉండే కవర్ అట్లాంటిది మీకు తెలిసినా నాకు రిఫర్ చేయండి, నేనైనా తీసుకుంటా. లేకపోయినా నేనైనా మంచిగా రిఫర్ చేసి నేనే సెర్చ్ చేసి తీసుకుంటా. అది కూడా చెప్తా. ఈ కొత్తది అయితే కొనాల్సి వచ్చింది, అదైతే రిఫండ్ చేసేసిన. ఇక అన్న అయితే వచ్చిండు, తీసుకొని పోయిండు. ఓకేనా, వచ్చిండు ఇంటికాడనే వచ్చిండు, డైరెక్ట్గా ఇంటికాడ వచ్చి తీసుకొని పోయిండు.